నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం గాఢ నిద్రల్లో ఉన్నప్పుడు అసలు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? మనకొచ్చే కలల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అందులో దాగిన సీక్రెట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. అసలు మనుషులకి కలలు ఎందుకొస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రిపూట మన కళ్ల ముందు తిరిగే ఆ దృశ్యాలు నిజంగా భవిష్యత్తును సూచిస్తాయా? లేక మనలో ఎక్కడో దాగి ఉన్న తీరని కోరికలకి, గత స్మృతులకి అవి ప్రతిరూపాలా? నిజం చెప్పాలంటే ఇది శతాబ్దాలుగా ఎందరినో తులిచేస్తున్న ఒక పెద్ద మిస్టరీ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. కలల సైన్స్తో మొదలుపెట్టి నిద్రలోని 5 దశలు, కలల్లో కనిపించే ఆపరిచేస్తుల ముఖాలు, భయపెట్టే పీడకలల వెనుక ఉన్న అర్థాలు, అలాగే రోజువారీ కలల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, కలల సైన్స్. అసలు పగటిపూట మనం చేసే ఆలోచనలు రాత్రికి కథలుగా ఎలా మారతాయో తెలుసుకుందాం. మన పగటి ఆలోచనలే రాత్రి కలలను డిసైడ్ చేస్తాయనేది సైంటిఫిక్గా నిరూపితమైన నిజం. సింపుల్గా చెప్పాలంటే, పరీక్షల టెన్షన్లో ఉన్న ఒక స్టూడెంట్కి కలలో ఆ సిలబసు, ఎగ్జామ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే ఒక వెబ్ డెవలపర్ని తీసుకుంటే తన కలలో ఎర్రర్సు, కోడింగ్ లైన్స్ కనిపిస్తుంటాయి. అంటే పగలు మన బుర్రలో ఏది ఎక్కువగా తిరుగుతుందో రాత్రి మన మెదడు అదే సినిమాను ప్లే చేస్తుందన్నమాట. కానీ ఇక్కడొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రాత్రంతా మన బ్రెయిన్లో ప్లే అయిన ఆ అద్భుతమైన కథల్లో దాదాపు 95% కలలను ఉదయం నిద్ర లేవగానే మనం వెంటనే మర్చిపోతాం. అవును, ఇది మన మానవ మెదడులో జరిగే ఒక చాలా న్యాచురల్ ప్రాసెస్. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక మనిషికి సాధారణంగా ప్రతి రాత్రి 3 నుంచి 6 వేర్వేరు కలలు వస్తుంటాయి. అంతేకాని ఒకే కల సీరియల్లాగా రాత్రంతా కంటిన్యూ అవ్వదు. మరి ఈ కలలు ఎంతసేపుంటాయి? గంటల తరబడి ఉంటాయా అంటే అస్సలు కాదు. ఒక్కో కల వ్యవధి కేవలం 5 నుంచి గరిష్ఠంగా 20 నిమిషాల మధ్య మాత్రమే ఉంటుంది. అంతకుమించి అవి అస్సలుండవు. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. అదే నిద్రలోని 5 దశలు. ఇది తెలిస్తే అసలు మెదడు ఎలా రిలాక్స్ అవుతుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనిషి నిద్రలో మొత్తం 5 దశలుంటాయి. మొదటి, రెండవ దశలలో మెల్లగా ఆలోచనలు తగ్గిపోయి బాడీ నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఇక 3వ, 4వ దశలు, ఇవి అత్యంత గాఢనిద్ర దశలు. అసలు కథంతా 5వ దశలోనే ఉంటుంది. దీనినే REM స్టేజ్ అంటారు. ప్రధానంగా కలలొచ్చేది ఈ స్టేజ్లోనే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 5వ దశలో మనమేదైనా కలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సడన్గా మెలకువ వచ్చేస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఆ కథలో తర్వాత ఏం క్రియేట్ చేయాలో మన మెదడుకు అర్థం కానప్పుడు ఫటుమని ఆకస్మికంగా మెలకువ వచ్చేస్తుంటుంది. ఇక 3వ విభాగం, కలలో వ్యక్తులు. మన కలల్లో రోజూ కనిపించే ఆ ముఖాలు ఎవరవి? ఆ కొత్త కొత్త క్యారెక్టర్స్ అసలు ఎక్కడి నుండి వస్తాయి? వినడానికి చాలా క్యూరియస్గా ఉంది కదూ? ఇక్కడ అసలు నిజమేమిటంటే, మన మెదడుకి సొంతంగా కొత్త ముఖాలను సృష్టించే కెపాసిటీ అస్సలు లేదు. కలలో కనిపించే ప్రతి ముఖం, ప్రతి వ్యక్తి మనం నిజ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చూసిన వారే అయ్యుంటారు. వాళ్ళు మన ఆఫీస్లో చూసిన వారైనా కావచ్చు, లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒక సెకను పాటు క్యాజువల్గా చూసిన వారైనా కావచ్చు. 320 మంది మీద చేసిన ఒక స్టడీలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కలల్లో వచ్చేవారిలో 48% మంది మనకు బాగా తెలిసినవారే ఉంటారు. 35% మంది మాత్రం పోలీస్ ఆఫీసర్లు లేదా లైఫ్ పార్ట్నర్ లాంటి సోషల్ రోల్స్లో కనిపిస్తారు. ఇక కేవలం 16% మాత్రమే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంటారు. సరే, ఇప్పుడు 4వ విభాగంలోకి ఎంటర్ అవుదాం. డీకోడింగ్ నైట్మేర్స్. అంటే భయపెట్టే పీడకలల వెనుక దాగి ఉన్న అసలు అర్థాలను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. చాలామందికి ఎక్కడో ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లు తరచుగా కల వస్తుంటుంది. ఇది దేనికి సంకేతమంటే, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న కన్ఫ్యూజన్కి, లేదా కెరీర్లో, రిలేషన్షిప్స్లో ఫెయిల్ అవుతామేమో అన్న భయానికి ఇదొక సింబల్. అయితే కింద పడబోయే ఎగ్జాక్ట్ టైంకి కరెక్ట్గా మెలకువెందుకొస్తుందంటే, చనిపోయిన తర్వాత ఎలాంటి స్టోరీని క్రియేట్ చేయాలో మన మెదడుకు అసలు ఐడియా ఉండదు. దాంతో వెంటనే బ్రేక్ పడిపోతుంది. అలాగే ఎవరైనా వెంబడిస్తున్నట్లు కల వస్తే ఏదో ఒక డీప్ భయం నుండి మనం తప్పించుకోవాలని చూస్తున్నట్లు అర్థం. ఇందులో ఒకవేళ జంతువు వెంటపడితే మనలోని కోపాన్ని మనం బలవంతంగా దాచుకుంటున్నామని అర్థం.
అదే ముఖం లేని ఏదో ఒక వింత ఆకారం వెంబడిస్తే చిన్ననాటి చేదు జ్ఞాపకాలను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారని దానర్థం. వెంబడించే ఆకారం మారే కొద్దీ దాని సైకలాజికల్ మీనింగ్ కూడా మారిపోతుంది సుమా. ఉదాహరణకు, ఆపోజిట్ జెండర్ వారు వెంబడిస్తే ప్రేమరాంటి డీప్ రిలేషన్స్ అంటే భయపడుతున్నారని అర్థం చేసుకోవాలి. కలలో పరిగెత్తాలి అనుకున్నా పరిగెత్తలేకపోవడం, లేదా శరీరం కదలకుండా పారాలిసిస్ లాగా అయిపోవడం మనం తరచుగా వింటుంటాం కదా. కానీ కంగారుపడకండి, ఇది కేవలం నిద్ర నుండి మెలకువ వచ్చే ఆ లాస్ట్ గ్యాప్లో బ్రెయిన్కి బాడీకి మధ్య జరిగే ఒక చిన్న కనెక్షన్ గ్లిచ్ మాత్రమే. దీని గురించి భయపడాల్సిన అవసరం అస్సల్లేదు. నిజ జీవితంలోని మానసిక భయాలతో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇప్పుడు మనం 5వ విభాగానికి వచ్చేశాం. అదే మనకు సాధారణంగా వచ్చే రోజువారీ కలల వెనుక దాగి ఉన్న హిడెన్ మీనింగ్స్. కలలో పళ్ళు ఊడిపోయినట్లు కనిపిస్తే చాలా విచిత్రంగా, భయంగా అనిపిస్తుంది. కానీ దీని అస్సలు అర్థమేంటంటే, మన ఫిజికల్ అపియరెన్స్ గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందడం, లేదా పబ్లిక్గా నలుగురిలో ఏదైనా పొరపాటున నోరు జారి మాట్లాడినప్పుడు మనకు కలిగే ఆ గిల్ట్ ఫీలింగ్, ఆ రిగ్రెట్ కూడా ఇలా పళ్ళు ఊడిపోయినట్లుగా కలలో ప్రొజెక్ట్ అవుతుంది. అలాగే సడన్గా ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్లు కల రావడం, స్టూడెంట్స్కి సిలబస్ మరియు పరీక్షల స్ట్రెస్ వల్ల ఇలా రావడం చాలా కామన్. కానీ పెద్దవారికి కూడా ఇలాంటి కల వస్తే జీవితంలో ఎదురయ్యే పెద్ద సవాళ్లకు లేదా సమస్యలకు మనమింకా ప్రిపేర్ అవ్వలేదేమో అనే ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఇది అద్దం పడుతుంది. ఇక గాలిలో ఎగురుతున్నట్లు కల రావడం, ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీలింగ్. అయితే ఇది 2 భిన్నమైన భావోద్వేగాలను సూచిస్తుంది. ఒకటి, జీవితంలో ఎటువంటి బంధనాలు లేకుండా చాలా స్వేచ్ఛగా, అత్యంత సంతోషంగా ఉన్నామని అర్థం. రెండవది దానికి పూర్తి ఆపోజిట్. ఎవరైనా కఠినమైన ఆంక్షలు పెట్టినప్పుడు, ఆ పరిస్థితుల నుండి, ఆ కష్టాల నుండి ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలనే ఒక తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు కూడా ఇలా గాలిలో ఎగిరే కలలు వస్తుంటాయి. మన నిజ జీవిత వాస్తవాలను కలలు ఎలా ప్రతిబింబిస్తాయో చెప్పడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణకు, పార్ట్నర్ మోసం చేస్తున్నట్లు కలవొస్తే అది జరగబోయే భవిష్యత్తును చెప్పడం కాదు, కేవలం మన మనసులో ఎక్కడో మూలనున్న అనుమానం మాత్రమే అని గుర్తించాలి. ఎవరైనా చనిపోయినట్లు వస్తే భయపడకండి, అది జీవితంలో రాబోయే ఏదో ఒక పెద్ద మార్పుకు సంకేతం. అలాగే ప్రెగ్నెన్సీ కల వస్తే పేరెంట్హుడ్ లాంటి ఒక పెద్ద బాధ్యత తీసుకోవడం పట్ల ఉన్న ఆందోళనకు లేదా ఒక డీప్ రిలేషన్షిప్కి అది నిదర్శనం. ఇక ఫైనల్గా 6వ విభాగం, కలల గురించి వాస్తవాలు. ఈ రాత్రిపూట వచ్చే ఊహాచిత్రాలను మనం ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, వీటిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పదే పదే ఒకే విషయం గురించి ఓవర్ థింకింగ్ చేయడం ఆపేస్తే ఇలాంటి అనవసరమైన కలలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే బాగా భయంకరమైన పీడకలలు వచ్చినప్పుడు గుండె వేగం అమాంతం పెరుగుతుంది కాబట్టి అది కేవలం ఒక కల మాత్రమే అని ప్రాక్టికల్గా అర్థం చేసుకుని రిలాక్స్ అవ్వాలి. ఫైనల్గా చెప్పాలంటే, కలలు భవిష్యత్తును చూపిస్తాయనేది కంప్లీట్గా అవాస్తవం. ఒకవేళ కలలో జరిగింది నిజ జీవితంలో జరిగితే అది కేవలం కోఇన్సిడెన్స్, అంటే కాకతాళీయం మాత్రమే అని గుర్తించాలి. కలలు ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని సూచిస్తాయి తప్ప వారి భవిష్యత్తును కాదు. మన మనసు మాట్లాడే ఈ రహస్య భాష ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ రాత్రి మనం విశ్రమించేటప్పుడు మన మెదడు తన చీకటి తెరపై ఎలాంటి సరికొత్త కథను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.